హైదరాబాద్లో మరో అవినీతి తిమింగలం ఏసీబీకి చిక్కింది. ఎంఆర్ఓ శ్రీనివాసరెడ్డి ఇంట్లో జరిపిన తనిఖీల్లో ఏసీబీ అధికారులు భారీగా ఆస్తులు గుర్తించారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై శ్రీనివాసరెడ్డి నివాసాలు, కార్యాలయాలకు సంబంధించిన పలు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేశారు. ఆయన ఇంట్లో కిలోకు పైగా బంగారం గుర్తించినట్లు అధికారులు తెలిపారు. శ్రీనివాసరెడ్డికి 8 ఫ్లాట్లు, యాచారంలో 10 ఎకరాల భూమిని గుర్తించారు. 7 బ్యాంకు ఖాతాల్లో 8 లక్షలు ఉన్నట్లు చెప్పారు. శ్రీనివాసరెడ్డికి హస్తినాపురంలో 3 అంతస్తుల భవనం కూడా ఉన్నట్లు వివరించారు. ఆయన ఇంట్లో 4 లక్షలు, 3 కార్లు, 3 ద్విచక్ర వాహనాలను గుర్తించారు. ఓ బారులో కుమారుడి పేరిట 86 లక్షలు పెట్టుబడి పెట్టినట్లు కనుగొన్నారు. శ్రీనివాసరెడ్డి ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో 100 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసరెడ్డి గతంలో మహేశ్వరం, బాలాపూర్, శంషాబాద్ ఎంఆర్ఓగా పనిచేశారు.